టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గ ఎంపీటీసీలకైతేనేమి, జెడ్పీటీసీలకైతేనేమి, సర్పంచులకైతేనేమి అందరికీ నోటీసులు జారీ చేశారు. ఏంటంటే పల్నాడు జిల్లాలోని రెంటపాలెం గ్రామంలో వైఎస్ జగన్ పర్యటనకు వెళ్ళకూడదని, వెళితే ఖచ్చితంగా అరెస్టులు తప్పవని, ఇదే క్రమంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కూడా పోలీస్ శాఖ నుంచి కూడా ఒక నోటు విడుదల చేయడమైంది. అదేంటంటే 3 వెహికల్సే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకలు వెళ్లాలని. అంటే రెంటపాలెంలో నాగమల్లేశ్వర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కౌంటింగ్ జరిగిన తర్వాత ఇటు టీడీపీ నాయకులైతేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి అతన్ని ఇబ్బందులకు గురి చేయడంతో అతను మనస్తాపానికి గురి చెంది మరణించిన విషయం అందరికీ తెలిసిన విషయం. అతనికి ఏదో ఓదార్పుగా వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించాలని, అదే కాకుండా అతని విగ్రహాన్ని కూడా ఒకటి ఆవిష్కరించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులోని రెంటపాలెంకు బయలుదేరడం. ఈ క్రమంలోనే 7 నియోజకవర్గాల ప్రజలను అడ్డుకునే పరిస్థితికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రెంటపాలెం ఇరువైపులా బార్కేళ్లు నిర్వహించడం, ఔటర్స్ని లోపలికి ఎంట్రీ కాకుండా చూడడం, జనసందోహం రాకుండా, క్రౌడ్ పుల్లింగ్ లేకుండా చేయడం, జగన్ను ఫెయిల్యూర్ అయ్యేటట్టు ఆ ప్రాంగణంలో చూపించడంలో పోలీస్ శాఖ అత్యుత్సాహం చూపిస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలోనే ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇటు కూటమి సభ్యులైతేనేమి, ఇటీవల జరిగిన గుంటూరులో సభలకైతేనేమి, పొదిలి ర్యాలీలకైతేనేమి, అంటే గుంటూరులో మిర్చి రైతులు, పొదిలిలో పొగాకు రైతులు, వీళ్ళని పరామర్శించడంలో లక్షలాది మంది జనాలు రావడంతో కూటమికి ఒక్కసారిగా మింగుపడని సమస్యగా ఏర్పడిపోయింది. ఈ క్రమంలోనే ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్ వెంట జనాలు నడవకూడదనే ఒక దురుద్దేశంతోనే ఇటు పోలీస్ శాఖ చేత కూడా కూటమి ఇండైరెక్ట్ గేమ్ ఆడిస్తూ లాస్ట్కు రెంటపాలెంలో ఉండే గ్రామస్తుల ఆధార్ కార్డులు కూడా చెక్ చేయడం, గ్రామంలో ఉండే ఆధార్ కార్డు సరిగా లేదంటే మీరు బయటకు వెళ్ళిపోండి, అక్కడ అటెండెన్స్ ఇవ్వకూడదు, కేవలం జగన్తో పాటే 100 మందే ఉండాలా, అతను ఒక క్రౌడ్ పుల్లర్, అదే కాకుండా అతను వస్తే కొన్ని లక్షలాది మంది ఎటువంటి రూపాయి ధనార్జన లేకుండా, డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చే జనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారనే విషయం కూటమి సభ్యులు ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమము క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఇదైతే మళ్ళీ అదొక చెడ్డ పేరు వస్తుంది, సంవత్సరం కాలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది, దానివల్ల జనాకర్షణ ఇంకా జగన్కు పెరిగిపోతా ఉందని చెప్పే ఒక ఉద్దేశం కూడా టీడీపీలో పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటు 7 నియోజకవర్గాల నుంచి రాబో నాయకులనైతేనేమి, కార్యకర్తలనైతేనేమి పూర్తి స్థాయిలో అటకాయించడం, వారి కార్లను మొత్తం చెక్ చేయడం, అదే క్రమంలోనే నాయకులను కూడా కొద్దిమందిని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి సీరియస్గా పోలీస్ శాఖ ఆదేశించడం జరుగుతూ ఉంది. అంటే ఒక రాజ్యాంగ పరంగా పొయ్యి ఒక కార్యకర్తను పరామర్శించడంలో ఎటువంటి ఇది లేదు, కానీ అటువంటి దానికి కూడా ఆక్షేపణ తెలపడం ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఇటు వైసీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే విధంగా జరుగుతూ పోతే ఇక ఈ అరాచకాన్ని ఇంకా జగన్ ఏ మీటింగు పెట్టడానికి లేకుండానే జగన్ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కూడా వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కన అరెస్టుల పరంపర జరుగుతూ ఉంది, ఒక పక్కన కార్యకర్తలు చనిపోతే కనీసం ఒక నాయకుడిగా వెళ్ళి, వైసీపీ నాయకుడిగా వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళి పరామర్శించేదానికి కూడా లేని కఠినమైన చర్యలు తీసుకోవడం ఇది ఎంతవరకు సబబు, ఇది రాజ్యాంగేతర నిర్ణయం అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇటు పల్నాడులో ఈ రోజు కానీ క్రౌడ్ పుల్లింగ్ కానీ విపరీతంగా పెరిగితే కూటమికి భారీ స్థాయిలో దెబ్బ తగులుతుంది. ఇటు గుంటూరులో జరిగిన సభలైతేనేమి, పొదిల్లో జరిగిన పొగాకు యార్డు రైతులను పరామర్శించడానికి వచ్చిన దానికైతేనేమి విపరీతంగా జనసందోహం ఏర్పడడంతో జగన్ క్రేజు భారీ స్థాయిలో పెరగడం కూటమికి మింగుపడని పరిస్థితిగా ఏర్పడింది. ఇక రాబో కాలంలో ఇక జగన్ పైన ఇంకా ఎటువంటి యాక్షన్లు విధిస్తారు, ఇప్పుడు ఎంతమంది ఏమి చెప్పినా కూడా వచ్చే జనాలు ఇట పొలాల నుంచో కాలువ గట్ల నుంచో ఖచ్చితంగా రావడం మానడం అంటూ జరిగే ప్రసక్తి ఉండదు. ఎంత పోలీస్ శాఖ నిర్వీర్యం చేయాలని చూసినా ఆ ప్రదేశానికి వెళ్ళి జనాలు క్రౌడ్ పుల్లింగ్ రాకుండా చూడాలని చెప్పినా కూడా జనాలు పోలీస్ శాఖకు భయపడో, ఇటు కూటమికి భయపడో రాకుండా ఉండే ప్రసక్తి ఉండదని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రెంటపాలెంలో ఇక జరగబో కార్యక్రమం, అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని
మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం రిలీజ్ చేస్తాం.